కానీ ఇప్పటికైనా మరి కేంద్రం అయితే ఇప్పుడు నికర జలాల వాటా అయితే తేల్చాల్సిన అవసరం లేదా? ఈ లొల్లులు రాకుండా ఉండాలంటే ఎందుకు తాత్సర్యం చేసుకుంటూ ఎందుకు ఇది చేస్తుంది? కేంద్ర ప్రభుత్వ బాధ్యత మేడం, అది బాధ్యత వాళ్ళదే కదా. సరే వాళ్ళు ఆ రోజు రాష్ట్రాన్ని సరే తెలంగాణ సాధించుకునే నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నికర జలాల వాటా తేల్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేదా కాదు వాస్తవాన్ని. ఇకనైనా ఆ అవకాశం లేదా? ఎవరి వాట ఎంతో తేల్చేస్తే ఆ రోజు సరే 50-50 ఇస్తారా, 30-60 సరే 50-50 ఇచ్చినా కూడా వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి బాగుంటుంది కదా, వాళ్ళు బాగుండాలి. పాపం తెలుగోలే కదా, వాళ్ళేం నష్టపోవాలి, వాళ్ళు నీళ్ళు లేకుండా తాగకుండా ఉండాలని కాదు. కానీ ఇది ఆస్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బుల పంచేదా మేడం? డబ్బులు ఇవ్వాలంటే ట్రెజరీ వానికి సముద్రం పోయే నీళ్ళని సిరసాగం పంచుకోరని ఉదయం దాల్చుకుంటే సాయంత్రం ఇవ్వచ్చు. వాళ్ళు పెద్ద సమస్య మేడం. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఓకే పిలిచి మాట్లాడి ఎందుకు తాత్సర్యం రాజకీయాలకు వాడుకుంటారు కదా. రాజకీయాలకు వాడుకోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు కృష్ణా జలాన్ని చూపి మా దక్షిణ తెలంగాణ ఓట్లని తీసుకోవాలి కదా, ఏదో ఒకటి. వీళ్ళ తప్పని వీళ్ళకి చెప్పలే, వాళ్ళ తప్పు వీళ్ళకి చెప్పలే. మేము పాలమూరు ఎరిగొరెళ్ళము ఎవరికొని ఓట్లేలే, అంతకుమించి మాకేమొస్తుంది? కానీ పెద్ద ఏమైనా పైసలు ఇవ్వాలంటే కష్టం, కానీ ఎవరు నీళ్ళ వాటా వాళ్ళేందో. సరే ఓకే 68% నీటి లభ్యత వీళ్ళకు ఉంది కాబట్టి మీరు 50 ఇస్తామన్నా కూడా ఏమన్నా దాంట్లో వాళ్ళు అలసలకు సంసారాలు చేసుకుంటారు కదా. ఇప్పుడు వాస్తవానికి ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ హోదా గల ప్రాజెక్ట్ ఇవ్వాలి. కాళేశ్వరం కండి పాలమూరు రంగారెడ్డికి. ఇప్పుడు కర్ణాటకలో అప్పర్ భద్రాకి ఇచ్చిండ్రు. అన్ని రాష్ట్రాలకు ఒక ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదా లేదు. డబ్బుల సమస్య కూడా కాదు, ఇది నీళ్ళ సమస్య. సముద్రం పోటీ వర్షం ద్వారా వచ్చే సముద్రం పోయే నీళ్ళనే వంచనికే నీకు చేత కాకున్నప్పుడు, ఈ రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది మేడం. కేంద్రం కూడా డబ్బులేం అడతలేవు. సముద్రం పాలయ్యే నీళ్ళని చెరిసాగం పంచుకోండి అని కాయిదం వేయాలి అంతే. నువ్వు చెరిసాగం పంచుకుంటే కొన్ని అంత 50-50 తీసుకునే దమ్ము కూడా మన తెలంగాణకు లేదు. ఇప్పుడు మనకు 50% నీళ్ళని కేటాయిస్తే కూడా దాన్ని నింపుకునే దమ్ము తెలంగాణ ప్రభుత్వంతో లేదు. ఇప్పుడు రిజర్వాయర్లే లేవు కదా, అవి కూడా సముద్రంకే అవుతాయి. కానీ ఒక కాగితం ఇస్తే నింపుకునే శక్తి కూడా లేదు మాకు. అయినా నువ్వు కాగితం ఇస్తలేవు అంటే మీదేం బల్పే కదా మేడం. కేంద్రం ఇవ్వకపోయినా మరి ఇరు రాష్ట్రాలు కూర్చొనైనా కూడా సరే కేంద్రం దానిపైన సీతకన్ను వేసింది రాజకీయాల కోసం. మరి వీలైనా రాష్ట్రాలు కూడా షేర్ చేసుకోవచ్చు కదా మంచి సఖ్యతతోటి. మొన్నటి దాకానైతే సఖ్యత ఉంది కాబట్టే సరే మనకి ఉన్న దాంట్లో కొంత నీళ్లు మనకు మిగులుగా తీసుకుపోయారనేది ఒక వాదన నడుస్తుంది. సరే రాలే 10 ఏళ్ళు నీటికి ఎద్దడి రాలేదు. మరి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఎట్లాగూ ఇవ్వలేదు. వీళ్ళ మధ్యలో సఖ్యత ఉంటే ఏమవుతుంది? టీఆర్ఎస్ బలమైందే దానికోసం కదా మేడం. మనం అసలు కృష్ణా జల నీటి పంపిణీ గురించి ఇద్దరు మాట్లాడితే లొల్లే లేకుండే. అది గోదావరి జలాలు ఏమేమి మాట్లాడుకుని ప్రతిపక్షాలకు అస్త్రమైంది కదా. మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడినారు, చేపల పులుసులు తిన్నారు, నీళ్ళు తాగినారు. అలా చేపల పులుసు కోసం వాటి కోసం నిజంగా నా రాష్ట్రం పోతామో కానీ నీ రాష్ట్రం నీళ్ళు ఎవరన్నా అంటారా? అది వాళ్ళు ప్రతిపక్షాలు అలాయ్ బలాయ్ కొట్టుకున్నారు. జనాలను ఏదో అదే పార్లమెంట్ ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్ లేకపోతే కథ వేరుండనేమో. ఇదొకటి పార్లమెంట్ కూర్చొని మాట్లాడుకొని నీళ్ళు సెరసాం పంచుకుందామంటే దోస్తాన్ లైక్ క్లోజ్ అయిపోతుంది. అది కాకుండా వేరే ఆలోచనలు చేసే వరకే సరే ఓకే ఈయన అలైబాయ్ అలా చేసుకున్నాడు లేకపోతే చేపల పులుసు తిన్నాడు అనేసి అన్నాడు. సరే ఇచ్చిండో పెచ్చిండో మొత్తానికి రాష్ట్రం అయితే ఎడారి కాకుండా నీళ్ళు మంచిగా ఉన్నాయి. మరి రేపు మీరు 68% మీరు మరి తెచ్చి చూపిస్తారా తెలంగాణ ప్రజలకి? 50 తెచ్చినా సార్ అంటున్నాం కదా మేడం. అట్ట కాదు 68 తెస్తామని చెప్పారు. 50 ఆయన అన్నాడు. ఆయన పాపం జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి కూడా హరీష్ రావు గారు ఏమన్నారు, మేము ఆదినము కూడా 50% మంచిగా ఉండాలనే ఉద్దేశంతో. వాడేం చెడిపోతూ నేను బాగుండాలని కాకుండా ఈయన 68% పెట్టినానంటారు కదా. 68 సాధించే దమ్ము ఉందా అని అంటున్నారు. తీసుకొస్తారా మీరు? ఎడదేస్తారు మేడం, చూడాలి కదా. ఇప్పుడు వాళ్ళ పని అదే. 68% తెస్తారా 50% తెస్తారా తెచ్చి ప్రాజెక్టులు కట్టి మాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉంది. ప్రభుత్వం అధికారంలో వాళ్ళే. కేంద్రంతో మీకున్న నమ్మకాలు ఏమనిపిస్తుంది? ప్రస్తుత సినారియో చూస్తుంటే ఏమనిపిస్తుంది? మాకు అలవాటు అయింది కదా. మీరు మా జిల్లాని కానీ మా నీళ్ళని కానీ రాజకీయాలకు వాడుకుంటారు. ఇంకెన్ని సంవత్సరాలు వాడుకుంటారో వాడుకోమని చెప్తున్నాం మేము అంతే. సిగ్గు శరం లేకుండా వాడుకుంటే వాడుకుంటాం. ఎట్లా ఉంటుంది మళ్ళీ ఒక పోరాటం మొదలెట్టేట్టుగా కనబడుతుంది. అంటే ఈ 10 ఏళ్ళు ఒకలాగుండేది. పాలమూరు ఎరిగోరేలని అనుకుంటున్నారు. వస్తారు ఊర్లలోకి వస్తే ఎలక్షన్ అయితే రైతులు తిరగబడి గుత్పాలు తీసుకుంటారు, చక్కగా అవుతారు. అంతకుమించి ఏం జరగదు. అంటే అందుకే గతంలో కంటే ఇంతకుముందు అంటే మీరు అన్నట్టుగా కృష్ణా జిల్లాలో మనకు వాటా ఉంటుంది, గోదావరి నీళ్ళల్లో మనకు వాటా ఉంటుంది, ఈ కేఆర్ఎంబీలు ఏంటివి, క్యూసెక్ ఇవన్నీ తెలియదు. ఓన్లీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నేర్పింది. ఊర్లలో పడితే చిన్న చిన్న పిల్లలు, రైతులు, చదువుకునే పిల్లలు, మహిళలు అందరూ కూడా మాట్లాడుకుంటారు. మా దాంట్లో నీళ్లు, మా పైసలు వాటా, మా ప్రతి దాంట్లో వాటా. అది కేసీఆర్ నేర్పింది. ఆ గొప్పతనం కేసీఆర్కే దక్కుతుంది. అంతే. ఆ సరే రోజు రాజకీయాల్లో ఓడిపోవచ్చు గెలవచ్చు తర్వాత విషయం. కానీ ప్రజల్ని చైతన్యం చేసి మన వాటా ఏంది, మన డబ్బులు ఏంది నేర్పింది ఓన్లీ కేసీఆర్. పోనీలే తెలంగాణ ప్రజలకు కాస్త అర్థమయ్యే రీతిలో కనీసం వచ్చి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే నీళ్ళ కోసం అసెంబ్లీలో కొట్లాడుకునే దానికంటే నిజంగా చిత్తశుద్ధితోటి
సరే 68 పక్కన పెట్టి నిజంగా 50% ఇద్దరు కూర్చొని అంటే ఇప్పుడు ఇద్దరు కలిస్తేనేమో దాన్ని రాజకీయం చేస్తున్నారు. నిజంగానే 50-50 కేంద్రం ఎట్లాగో అదల్లా జోక్యం కలిగేసుకొని ఆ కేఆర్ఎంబి అంటే తప్పితే అప్పచెప్పండి అని మాత్రం మీ ఇద్దరు కూర్చొని ఫస్ట్ వంట చూడు రెండోడు కొట్టుకుంటే మూడోడికి సంతం అట్లే జరుగుతుంది. ఆ కొట్టుకునే బదులు మరి ఒక నిమ్మలంగా ఉంటుంది కదా వాటాలు. ఓకే వాడు నష్టపోవద్దు మీరు నష్టపోవద్దు పోనీలు అంతే కదా. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయేటప్పుడు ఒక దగ్గర ఉందనుకో ఒరే వంగి మరి కాస్త ఉందిరా మన పరిస్థితి అది కదా కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంటారు. కానీ ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకున్న వల్ల మీరు వాళ్ళకి అప్పచెప్పిరనే విధానం కూడా మంచిది కాదు కదా. రాజకీయం చేయొద్దు కదా. అక్కడ అప్పచెప్పనికి ఎవరి చేతులు లేదు మేడం. ఎవరు అది ఇప్పుడు కాంగ్రెస్ చేతులు లేదు, టీఆర్ఎస్ లేదు. కేంద్రం గజెట్ ఇచ్చింది. గజెట్ ఇచ్చిన ఇంతకుముందు మేము ఇక్కడ జలసౌదల మీటింగ్ పెట్టినాం మేడం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినాం. నేను కూడా మీటింగ్ పోయినా. ఈ గజెట్ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులోనే హైకోర్టులో ఒక కేసు వేసినాం మేడం. అది కేసు అయితే దానికి ఇంకా కేసు నంబర్ కూడా ఇచ్చలేదు రిజిస్ట్రీ అట్లా. అంటే ఈ గజెట్ నోటిఫికేషన్ అగెనిస్ట్ వ్యతిరేకించి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమంటున్నారు 32% వాళ్ళది మనది 68%. ఎందుకంటే మన వాటర్ క్యాచ్మెంట్ చూసుకుంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తీసుకుపోతున్నారు నీళ్ళు? మనకి ఇప్పుడు 299 మనకు వస్తుంది, 581 వాళ్ళకి అట్లా వస్తుంది కదా మేడం యాక్చువల్గా. దాంట్లో ఈ 299 తప్పిదము ఎవరిది ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి. వాళ్ళు ఎంత 581 అనుకుంటున్నాను. ఈ 581 299 నడుస్తుంది కదా. ఈ మధ్యలో ఈ పాపం ఎవరిది? ఈ పాపం అంటే ఏం లేదు మేడం. యాక్చువల్ తెలంగాణ వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. దానికి కేసీఆర్ గారు చంద్రబాబు గారు పోయినరు. అప్పుడు ఈ అడాక్ కమిటీ అడాక్ ఇయర్ కంటే ఒక ఇయర్కి మాత్రమే ఇది ఎందుకు పంచాయతీ రాష్ట్రమే కొత్తగా ఏర్పడింది. ఇప్పుడే నీళ్ళ పంచాయతీ అది పెట్టుకునేది కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఉంది కదా. సరే ఒక సంవత్సరానికి ఎందుకు మనం కుదుట పడి అందరం మాట్లాడుకునే వరకు ఒక 290 ఆ రోజు ఒప్పుకున్నది ఒక సంవత్సరానికి మాత్రమే. ఇక దీన్ని ఒక సంవత్సరానికి ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి కేంద్రము అన్ని రాజకీయాల గుంజి 10 ఏళ్ళు చేసింది. 10 ఏళ్ళకు ముందు నుంచి అంతే సేమ్ ఉందా? ఫిగర్ ఏం మారలేదా? అంటే ఉమ్మడి స్టేట్లో వేరే ఉండదు. ఉమ్మడి స్టేట్లో ఎట్లా ఉండేది అప్పుడు? ఉమ్మడి స్టేట్లో అది నాకు అంత ఐడియా లేదు. సో ఇది ఈ నీళ్ళ గురించే క్యూసెక్స్లు ఇవన్నీ అంటే పాపం ప్రజలకు నాకేందంటే బాధ. సరే ఒక వాస్తవానికి కాళేశ్వరం గురించి కూడా ప్రజలకు తెలియకుంటుండే. అంటే మనకు ఒక డయాగ్రాముల ప్రకారం చూసుకుంటే తుమ్మిడిహెట్టి ఆ నుంచి ఎల్లంపల్లి ఇలా కనపడేది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ఎత్తి పోసుకొని ఇట్లా బారుకుంటే అయిపోతుంది కదా అనేది వీళ్ళు చెప్పే ప్రయత్నం కూడా అదే చేసిరు. కానీ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ఎత్తి పోస్తే మనం ఎక్కువ ఎత్తిపోయలేం. మీరు అన్నట్టుగా స్టోరేజ్ పెట్టుకోలేము. కరువు వచ్చినాడు మనకి ఇబ్బంది అనే దాని మీద వాడు ఎట్లాగో ఒప్పుకోవట్లేదు. 152 కట్టడానికి ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డ నీటి లభ్యత ఎక్కువ ఉంది. కానీ జనరల్గా ఏమవుతుందంటే ఈ డీప్గా పోతే ప్రజలకు అర్థమవుతలే. ప్రజలకు ఏం కావాలి మేడం? మా చేనులకు నీళ్లు కావాలి అంతే. నువ్వు ఈ పైన కడతావా కింద కడతావా ఎత్తిపోస్తావా అవసరం లేదు కదా. నీకు నీళ్ళు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు అంతే. ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా ఇక ప్రభుత్వం ఇంజనీర్లే చూసుకోవాలి కదా ప్రజలు. అవును. సో అందుకనే పరిస్థితి అదే. దీన్ని ఎట్లయినా తోసేద్దాము, ప్రజల నుంచి మనం ఇవ్వలేమనే ముందే ఇండికేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ప్రజల్ని అవుట్రైట్గా ఆదుకోవాల్సినది అయితే ప్రభుత్వాల మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.